నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నట్లుగా సరయూ నదీ తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తరలివస్తున్న అతిథులు, సాధువులు, భక్తుల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగే ఈ మహోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రామయ్య భక్తులు ఎదురుచూస్తున్న ఆ అద్భుత గడియ రానే వచ్చింది. 500 ఏళ్ల తర్వాత వస్తున్న దీపావళిగా భక్తులు అభివర్ణిస్తున్న ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జనవరి 16 నుండి మొదలై 7 రోజుల పాటు జరగనుంది. జనవరి 22న అసలైన వేడుక జరగనుంది. ఈ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగబోతుంది. ఈ నెల మొదటి నుంచే అయోధ్య ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 10వ తేదీ నుండి 10 రాష్ట్రాలకు చెందిన 108 మంది ఆచార్యులు మహాయజ్ఞం చేస్తున్నారు. ఇక రాముడికి కానుకగా పంపిన ఎన్నో వస్తువులు అయోధ్యకు చేరుకుంటున్నాయి. గుజరాత్ నుండి 1100 కిలోల బరువున్న దీపం, మధుర నుండి దీన్ దయాల్ గోశాల కమిటీ పంపిన అగరబత్తులు అయోధ్య వచ్చాయి. అటు ప్రాణప్రతిష్ఠ కోసం దేశం నలుమూలల నుండి భక్తులు తరలివస్తున్నారు. రామ్ మందిర్ ట్రస్ట్ నుండి ఆహ్వానం అందుకున్న అతిథులే 11,000 మంది దాకా ఉన్నారు. అయోధ్యకు వస్తున్న సాధువులు, స్వామీజీలకు రామ్ మందిర్ ట్రస్టు వసతి ఏర్పాట్లు చేసింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు గట్టి నియమ నిబంధనలను అమలు చేస్తున్నారు. ఉగ్రవాదులు ఎటువంటి చర్యలకు పాల్పడకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అధునాతన నిఘా వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. ఎమర్జెన్సీ కోసం వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు.